గైస్ నిన్న సినీ ట్రాక్ వరల్డ్ వైడ్ గా అయితే మాత్రం డే 1 145 క్రోర్ కలెక్ట్ చేసినట్టు వేసింది. ఇక సినీ ట్రాక్ ప్రకారం ఈ డీటెయిల్స్ అనమాట. అఫ్ కోర్స్ వాళ్ళకి ఇంటర్నేషనల్ ట్రాకింగ్ కూడా ఉంది, మీరు చూడొచ్చు అక్కడ ఓవర్సీస్ తో కూడా కలిపి. ఇక పింక్ విల్లా అయితే మాత్రం 144 క్రోర్ డే 1 కలెక్ట్ చేసింది. 826 క్రోర్స్ అందులో ప్రీమియర్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఇక సాక్నల్ ట్రాకింగ్ ప్రకారం 158.10 క్రోర్స్ డే 1 అని చెప్పి చూపించారు. ఇక టాలీ మస్తీ ట్రాకింగ్ ప్రకారం అయితే మాత్రం డే 1 163.2 క్రోర్స్ అని చెప్పారు. ఇక టీట్యూబుల్ ఏవైతే హైర్స్ యాడ్ చేసుకుని 167 క్రోర్స్ అని చెప్పారు. బట్ ఇక్కడ డైరెక్ట్ గా మూవీ టీమ్ అయితే 178 క్రోర్ పోస్టర్ వేసింది. నిజానికి హంబాలే వాళ్ళకి కూడా ఒక రెప్యుటేషన్ అంటూ మేనేజ్ చేయొచ్చు. బట్ వాళ్ళు ఎందుకు ఎగ్జాగ్రేట్ చేస్తున్నారో చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బాగానే వచ్చే డే 1. బట్ ఎగ్జాగ్రేట్ చేయడం వలన సౌత్ ఫిల్మ్ లానే ఒక రీజనల్ ఫిల్మ్ కి వేసినట్టు రెప్యుటేషన్ పోతుంది పాన్ ఇండియాగా. ఇక నార్త్ లో ట్రాకర్స్ చూస్తే దీని వల్ల రెప్యుటేషన్ పోతుంది, ఫేక్ పోస్టర్స్ అని చెప్పి ట్రోల్స్ జరుగుతున్నాయి ట్విట్టర్ లోని. ప్రెసెంట్ అయితే డే 2 కి కూడా అదే విధంగా జరిగింది. ఇక డే 2 అయితే మాత్రం టీటీబీ లైవ్ ప్రకారం వరల్డ్ వైడ్ గా ఈ ఫిల్మ్ 84 క్రోర్ ని కలెక్ట్ చేసింది. దాని అర్థం 250 క్రోర్స్ ని టీటీబీ లైవ్ ప్రకారం దాటినట్టు. ఇక టాలీ మస్తీ ప్రకారం అయితే మాత్రం 248 క్రోర్స్ 2 డేస్ కలుపుకొని వచ్చిందని చెప్తున్నారు. కానీ మూవీ టీమ్ అయితే మాత్రం 290 క్రోర్ పోస్టర్ ని వేసుకుంది. అంటే డే 2 ను కూడా 120 క్రోర్ వచ్చినట్టు. అంటే టాలీవుడ్ ట్రాకర్స్ కి కూడా ఈ విషయం తెలుసు. ఒకప్పుడు ప్రొడ్యూసర్ చెప్పారు, టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఎవరో, ఆయన పేరు నాకు గుర్తులేదు, మేము ఈ ప్రొడక్షన్ నెంబర్స్ హైప్ ఫిగర్స్ అన్ని పోస్టర్స్ లో వేస్తూ ఉంటాం, అవి ఒరిజినల్ కాదని చెప్పి. బట్ పాన్ ఇండియాగా తీసిన తర్వాత అలాంటి పనులు చేయకూడదు. ఇక సాక్నల్ ట్రాకింగ్ ప్రకారం వరల్డ్ వైడ్ గా ఈ ఫిల్మ్ 243.8 క్రోర్స్ ని కలెక్ట్ చేసింది. సో దీని అర్థం అయితే డే 2 84 క్రోర్ దాటి కలెక్ట్ చేసింది టీటీబీ లైవ్ ప్రకారం, సాక్నల్ ప్రకారం. అంటే డే 1 టీటీబీ లైవ్ వాళ్ళు హైర్స్ యాడ్ చేస్తారు, డిస్ట్రిబ్యూటర్స్ యాడ్ చేసింది. సో సాక్నల్ అలా యాడ్ చేయదు కదా, ఒరిజినల్ నెంబర్స్ చెప్తుంది. సో డే 2 కి మాత్రం ఆ హైర్స్ అనేవి ప్రతిరోజు వేయలేరు కాబట్టి, సో డే 2 నుండి క్లారిటీగా అంతా కూడా ఫాలో అప్ అవుతుంది. మరి ఇందులో ఏది నమ్మాలి బ్రో అంటే, సాక్నల్ లో అయితే మాత్రం ఎలాంటి హైర్స్ ఉండవు, టీటీబీలోని హైర్స్ అనేవి తర్వాత తొలగించేస్తారు. సో ఓవరాల్ గా అయితే మాత్రం ఇప్పటిదాకా 2 డేస్ కలుపుకుని 243 క్రోర్ ని దాటింది ఈ ఫిల్మ్. ఓవరాల్ గా సినీ ట్రాక్ అప్డేట్ అయితే ఇంకా రాలేదు, కానీ సినీ ట్రాక్ తో పాటు సాక్నల్ కి కూడా గ్లోబల్ ట్రాకింగ్ అయితే ఉంది. మరి ఇవాళ రేపు హాలిడేస్ కాబట్టి ఏ రేంజ్ లో జంప్ చూడొచ్చు, ఫైనల్ రన్ లోని ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు, మీ డే బై డే ప్రిడిక్షన్స్ అనేవి కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఓవరాల్ గా తెలుగు స్టేట్స్ లో అయితే మాత్రం 100 కోట్ల గ్రాస్ ని దాటేసింది. ఇక కర్ణాటకలోని హోల్డ్ పర్లేదు, బాగానే ఉంది. కేరళలోని కొద్దిగా 0.5% డ్రాప్ అయిపోయింది. తెలుగు స్టేట్స్ లో కూడా 50% డ్రాప్ అయింది. తమిళనాడులోని హిందీలోని మినిమం హోల్డ్ అయితే మాత్రం ఉంచింది. ఓవర్సీస్ లో కూడా 50% డ్రాప్ అయితే మాత్రం జరిగింది. మొత్తానికి బాక్స్ ఆఫీస్ రిజల్ట్స్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా కన్ఫ్యూజన్ గా ఉంది, దీనిలో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, కంప్లీట్ గా పర్సనల్ గా అడగాలనుకుంటే ఇన్స్టాలోని మెసేజ్ చేయండి. సో వీలైతే వీడియో మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.